ఒక క్లీనింగ్ పని చేసే వ్యక్తి దీపావళి బోనస్ అడుగుదామని పక్కనే ఉన్న ఒక జ్యువెలరీ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ ఓనర్ బోనస్ ఇచ్చే బదులు షాప్ పక్కన ఉన్న ఒక పాత చెత్త గదిని క్లీన్ చేస్తే మంచి అమౌంట్ ఇస్తానని ఆఫర్ చేస్తాడు. ఆ రూమ్ చాలా గలీజ్ గా అడుగు పెట్టలేనంత కుప్పలతో ఉంటుంది. అతను క్లీన్ చేస్తుండగా గోడలో ఒక చిన్న రంధ్రం కనిపిస్తుంది. లోపల ఏముందా అని చేయి పెట్టి చూస్తే నోట్ల కట్టలు బయటపడతాయి. అది షాప్ ఓనర్ దాచిన నల్లధనం. ఆ విషయం ఎవరికి చెప్పకుండా తెలివిగా ఆ రంధ్రాన్ని మూసేసి బయటకు వచ్చి ఓనర్ దగ్గర బోనస్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ డబ్బుతో ఫ్యామిలీతో కలిసి దీపావళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాడు. కానీ అక్కడితో ఆగకుండా ఇంకోసారి షాప్ కు వచ్చి ఎలకల మందు వేయాలి, రూమ్ తాళం ఇవ్వండి అని ఓనర్ని అడుగుతాడు. తాళం తీసుకొని ఒక సబ్బు బిల్లపై ఆ తాళం అచ్చు తీసుకొని డూప్లికేట్ కిట్ తయారు చేస్తాడు. ఎవరు లేని టైం చూసి ఆ డూప్లికేట్ తాళంతో రూమ్ తీసి లోపల ఉన్న డబ్బంతా తీసేస్తాడు. ఇంటికి వెళ్లి ఆ నోట్ల కట్టలన్నీ కుమ్మరిస్తే వాళ్ళ ఆవిడ షాక్ అవుతుంది. ఆ డబ్బుతో ఇల్లు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని కొని లైఫ్ సెటిల్ చేసుకుంటాడు.